హాయ్, ఈ వీడియోలో నేను ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో ఇలాంటి స్టూడెంట్స్ అందరూ కూడాను ఐఐటిలో డిగ్రీ చేసే అవకాశం గురించి చెప్పబోతున్నాను. ఓకేనా? సో జనరల్గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి ఐఐటిలో చదవాలని చెప్పేసి ఒక పెద్ద కోరిక అయితే ఉంటుంది. అది ఏ ఐఐటినా సరే, ఐఐటి మెడ్రాస్ కావచ్చు, లేకపోతే ఐఐటి బాంబే కావచ్చు. ఓకేనా? సో ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు, ఏ ఐఐటిలోనా సరే ఏదో ఒక కోర్స్ చేసి సర్టిఫికేట్ తీసుకుంటే కనుక మీ రేంజ్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో బయట లోకల్ కాలేజెస్లో డిగ్రీ చేసేదానికి ఐఐటి కాలేజెస్లో డిగ్రీ చేసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎవరైతే 12th క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో, మీరు జాబ్ చేస్తున్నా సరే, లేకపోతే మీరు వేరే కోర్సులో డిగ్రీ కోర్సులో జాయిన్ అయినా సరే, మీరు ఈ కోర్సుకి అప్లై చేసుకోవచ్చు, ఐఐటి డిగ్రీ కోర్సుకి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్, జాబ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఐఐటి మెడ్రాస్ ఆన్లైన్ డిగ్రీ అని ఇచ్చారు. సో ఇది ఆన్లైన్ కోర్స్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్. ఐఐటి మెడ్రాస్, ఇండియాస్ టాప్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్, వెల్కమ్స్ యూ to the world's first online BSc degree program in programming and data science. సో మనకి BSc డిగ్రీ ప్రోగ్రామ్ అన్నమాట. సో BSc డిగ్రీ ఇది కోర్స్ దేనికి సంబంధించింది? ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ పైన మనము BSc డిగ్రీ చేయొచ్చు ఐఐటి మెడ్రాస్లో. ఓకేనా? ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ పైన BSc డిగ్రీ చేయొచ్చు అన్నమాట. మనకి ఇలాగ వస్తుంది సర్టిఫికేట్ అనేది. నేను చూపిస్తాను సర్టిఫికేట్ అనేది. ఇక్కడ శాంపుల్ సర్టిఫికేట్స్. ఓకే, ఇలాగా. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్. సో ఇక్కడ మీ పేరు వస్తుందన్నమాట. ఇలాగా ఒక సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవచ్చు ఐఐటి మెడ్రాస్ నుంచి. సో ఈ కోర్స్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి నేను చూపిస్తాను అది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం హూ క్యాన్ జాయిన్. ఈ కోర్సుకి మనకి BSc డిగ్రీ, ఈ కోర్సుకి మనం ఎవరు జాయిన్ అవ్వచ్చు. నో ఏజ్ ఆర్ స్ట్రీమ్ రిస్ట్రిక్షన్స్. సో ఏజ్కి సంబంధం లేదు. అలాగే స్ట్రీమ్, వీళ్ళు బైపీసీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఎంపీసీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇలాగా స్ట్రీమ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేదన్నమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు 12th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. నేను చెప్తాను అది. క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు మనం. Note that exam centers are currently restricted to India, UAE, శ్రీలంక. కాకపోతే మనం ఎగ్జామ్స్ అనేది ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళి రాయాలన్నమాట. ఆన్లైన్ ఎగ్జామ్ ఉండదు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాలి, ఎగ్జామ్ మాత్రం. రిమైనింగ్ కోర్సెస్ అంతా మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు. చెక్అవుట్ ఎలిజిబిలిటీ తర్వాత చూపిస్తాను ఇది. వాట్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్? డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్. సో ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. డిప్లొమా ఇన్ డేటా సైన్స్, ఈ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. BSc డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్. సో మీరు ఈ చేసే కనుక బాగుంటుంది, BSc డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ కోర్స్. తర్వాత ఇది మీరు ఆన్లైన్ డిగ్రీ అని చెప్తున్నారు కదా, ఇది వ్యాలిడే కదా అని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఆర్ దిస్ అఫీషియల్ డిప్లొమాస్ అండ్ డిగ్రీ ఆఫ్ ఐఐటి మెడ్రాస్. అంటే మేము చదివే కోర్సెస్ అన్ని అఫీషియల్గా కోర్సెస్ అన్నా అని అడుగుతున్నారు. ఎస్, IITM Senate approves and offers the diplomas and degrees. Degree holders become alumni of IIT Madras. ఇది అఫీషియల్ అన్నమాట.
ఓకేనా. ఐఐటి మెడ్రాస్ సంబంధించి అఫీషియల్ డిగ్రీస్ ఇవి. వాట్ ఈస్ ద క్వాలిఫైర్ ప్రాసెస్ అంటే క్వాలిఫైయింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? 4 weeks ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ అండ్ అసైన్మెంట్స్ టు బి కంప్లీటెడ్. మనకి 4 weeksకి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేయాలి. దోస్ హూ గెట్ మినిమం రిక్వైర్డ్ స్కోర్స్ in weekly assignments in the 4 weeks will get to write qualifier exam broadly based on the 4 weeks of content. సో మనకేంటంటే ఈ 4 weeks మనకి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ కంటెంట్ మనము ఆన్లైన్లో చూసుకుని నేర్చుకోవాలి. అలాగే దానికి సంబంధించిన అసైన్మెంట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అసైన్మెంట్స్ కూడా మనము కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో. సో బేస్డ్ ఆన్ ద అసైన్మెంట్స్ మనం అసైన్మెంట్స్ సబ్మిట్ చేస్తాం కాబట్టి దాన్ని బట్టి ఎవరైతే అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తారో రెగ్యులర్గా, ఓకేనా, సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మనకి ఎగ్జామ్ రాసేయడానికి ఛాన్స్ ఇస్తారనమాట. ఓకే, సో మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ ఎగ్జామ్ రాయాలి. దోస్ హూ గెట్ మినిమం రిక్వైర్డ్ స్కోర్స్ ఇన్ క్వాలిఫై ఎగ్జామ్ గెట్ టు రిజిస్టర్ ఫర్ ఫౌండేషన్ లెవెల్ కోర్సెస్. సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అవుతారో వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారనమాట వీళ్ళు. దేనికి? ఫౌండేషన్ లెవెల్ కోర్సెస్కి. ఇక్కడ నేను చెప్పాను చూడండి, బీఎస్సీ డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ అనేది దీని ఫౌండేషన్కి వాళ్ళు మనకి కోచింగ్ ఇస్తారు. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్? ద ప్రోగ్రామ్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ 3 levels. హౌ టు బి కంప్లీటెడ్ స్ట్రిక్ట్లీ ఇన్ సీక్వెన్స్. సో ఈ ప్రోగ్రాంలో మనకి బీఎస్సీ డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ డేటా సైన్స్లో మనకి 3 levels ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 8 కోర్సెస్ ఉంటాయి, ఫండమెంటల్ లెవెల్ అనమాట. ఇవి అంటే మనకి బేసిక్స్ నేర్పిస్తారు. సెకండ్ లెవెల్ వచ్చేసి మనకి డిప్లొమా లెవెల్, 6 ప్రోగ్రామింగ్ కోర్సెస్ ప్లస్ 6 డేటా సైన్స్ కోర్సెస్. సో సెకండ్ వచ్చేసి మనకి డిప్లొమా లెవెల్లో ఉంటుంది, అంటే ప్రాక్టికల్స్ అనమాట ఈ విధంగా. థర్డ్ లెవెల్ వచ్చేసి డిగ్రీ లెవెల్ అనమాట. ఇందులో 11 కోర్సెస్ ఉంటాయి. ఈ 3 కంప్లీట్ చేస్తే మనకి ఈ డిగ్రీ ఇస్తారు, బీఎస్సీ డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ డేటా సైన్స్. ఓకేనా. సో ఇక్కడ మనం ఎలిజిబిలిటీ చూద్దాం. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనము ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ సెకండ్ బ్యాచ్ స్టార్టింగ్ ఇన్ May 2021. సో మనకి మేలో స్టార్ట్ అవుతుంది సెకండ్ బ్యాచ్ అనేది. దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎలిజిబిలిటీ ఫర్ దోస్ హూ క్లియర్డ్ క్లాస్ 12 ఆర్ ఈక్వలెంట్ ఇన్ 2019 ఆర్ ఎర్లియర్. అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది 2019లో కానీ అంతకు ముందు కానీ కంప్లీట్ చేసి ఉంటే కనుక మీ 10th క్లాస్లో మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అనేది చదివి ఉండాలి. అలాగే దే షుడ్ హ్యావ్ క్లియర్డ్ క్లాస్ 12. ఓకే, సో ఇదొక సరిపోతుంది అన్నమాట. ఓకేనా. సో మీరు కనుక ఇంటర్మీడియట్ అనేది 2019 లేదు 2019 ముందే కంప్లీట్ చేస్తుంటే 10th క్లాస్లో మీకు మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉండాలి. అలా కాకుండా ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ దోస్ హూ క్లియర్డ్ క్లాస్ 12 ఆర్ ఈక్వలెంట్ ఇన్ 2020-21. ఇంటర్మీడియట్ అనేది మీరు 2020 కానీ 21లో కానీ క్లియర్ చేసింటే కనుక, అంటే ఎగ్జామ్ రాసింటే కనుక, పాస్ అయింటే కనుక మీకు 10th క్లాస్లో మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మీరు చదివి ఉండాలి. అలాగే ఇక్కడ the candidate should be currently enrolled or previously enrolled in any bachelor's degree. సో మీరు 12th క్లాస్ కంప్లీట్ చేస్తుంటారు కాబట్టి మీరు ఏదో ఒక డిగ్రీలో జాయిన్ అయి ఉండాలి. ఓకేనా. మీరు ఏదో ఒక డిగ్రీలో జాయిన్ అయి ఉండాలి. ఎవరికి ఇది? ఎవరైతే ఇంటర్మీడియట్ 2020-21లో పాస్ అయింటారో వాళ్ళకి మాత్రమే ఇది. మీరు పాస్ అయింటారు కాబట్టి మీరు ఏదో ఒక డిగ్రీలో జాయిన్ అయి ఉండాలి. లేదు కంప్లీటెడ్ 1 year డిప్లొమా, సో మీరు కనీసం 1 year డిప్లొమా అయినా కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే కంప్లీటెడ్ సిఏ ఇంటర్, సో సిఏ ఇంటర్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఇదివరకంటే ఓన్లీ ఎవరైతే 2020-21లో ఇంటర్మీడియట్ పాస్ అయితారో వాళ్ళకనమాట ఇది. సో నాకు తెలిసి అందరూ కూడాను ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయింటారో వాళ్ళు కనీసం ఏదో ఒక డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయి ఉంటారు. నో ప్రాబ్లం, అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 3,000 రూపీస్ పడుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది 3,000 రూపీస్ పడుతుంది. సో
సో అలాగే ఎస్సీ ఎస్టీ అయితే కనుక 1500 రూపీస్ పడుతుంది. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే: పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫోటో ఐడి, తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్. ఇవి మనకు కావాల్సిన సర్టిఫికేట్స్. ఓకేనా? సో చాలా చాలా మంచి ఛాన్స్ అనమాట ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. మీరు ఇక్కడ మనకి డేట్స్ అయితే ఇచ్చారు, ఇంపార్టెంట్ డేట్స్ అని, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి. సో నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఎక్కడి నుంచి చూసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మీరు. అప్లికేషన్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇక్కడ అప్లై నౌ అని. ఓకేనా? సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ అడగండి నన్ను. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం ఎగ్జామ్ రాయాలన్నమాట. ఫస్ట్ మనం అప్లై చేసుకుంటే మనకు వాళ్ళు ఒక కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ కంటెంట్ మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి. అసైన్మెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం అసైన్మెంట్స్ సబ్మిట్ చేసిన పద్ధతిని బట్టి వాళ్ళు మనకి ఎగ్జామ్ రాసేదానికి ఛాన్స్ ఇస్తారు. ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయితే కనుక అప్పుడు వాళ్ళు ఈ డిగ్రీ ప్రోగ్రామ్ తీసుకుంటారు. ఈ డిగ్రీ ప్రోగ్రామ్ తీసుకొని ఫస్ట్ ఏంటంటే ఫండమెంటల్ కోర్సెస్ అనేది ఇస్తారనమాట. అంటే ఫండమెంటల్ బేసిక్స్ అనమాట, అవి నేర్పిస్తారు. తర్వాత డిప్లొమా కోర్సెస్ సంబంధించి కొన్ని టాపిక్స్ నేర్పిస్తారు. తర్వాత డిగ్రీ లెవెల్లో మనకు టాపిక్స్ నేర్పిస్తారు. 3 years ఉంటుంది మనకి. సో 3 years ఏదైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి బీఎస్సీ డిగ్రీ అనేది ఇస్తారన్నమాట. డేటా సైన్స్ ఈ ప్రోగ్రామింగ్లో ప్రోగ్రామింగ్ డేటా సైన్స్ కోర్స్కి బీఎస్సీ డిగ్రీ మనకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.